నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. 3,000 ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన. తెలంగాణలో నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీలో త్వరలోనే 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం టీజీఎస్ ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్ గత 2 ఏళ్లలో 1,500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2,000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకొని మొత్తంగా 2,990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.